హాయ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్లోకి కానీ లేకపోతే మనకి ఇంట్లోకి బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఎందులోకైనా కూడా మనం ఈ పులగం రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులోకి ఏ కర్రీస్ అవసరం లేదండి. ఆవకాయ వేసుకొని వేడివేడిగా నెయ్యి వేసుకొని, ఆవకాయ లేకపోయినా వట్టి నెయ్యితో కూడా మనం ఈ రైస్ని తినేయచ్చు. చాలా బాగుంటుంది. ముందుగా పులగం కోసం ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి. అదే గ్లాస్తో పావు గ్లాసు పెసరపప్పును వేసేసి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ మిరియాలు, 4-5 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకున్న తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇవి కొంచెం చిట్టుపటలాడిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అయితే పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఇప్పుడు ఈ మసాలా కూడా మంచిగా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం 1.5 గ్లాసు పప్పు బియ్యం వేసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. లేదు ఇంకొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే 5 గ్లాసుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసుకున్న బియ్యాన్ని జాలికేసుకొని ఆ పప్పు బియ్యము అందులో వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆవిరి తీసేసి రైస్ చెక్ చేసుకుంటే పులగం రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.